వచ్చిన పెద్దలకు మీడియా అందరూ నమస్కారం అండి. ప్రభాకర్ రెడ్డి గారితో సినిమా చేయటం చాలా హ్యాపీగా ఉంది. అలాగే జేపీ గారితో, వెన్నకిషోర్ గారితో, దువాస్ మోహన్ గారితో, ఇంకా షిండే గారితో వీళ్ళందరి పెద్దలతో చేయటం చాలా హ్యాపీగా ఉంది. అలాగే వాళ్ళ వాల్యుబుల్ చాలా మంచి సజెషన్స్ ఇస్తున్నారు. నా క్యారెక్టర్ సినిమాలో ఫస్ట్ ఇన్నోసెంట్గా అలా ఉంటుంది, తర్వాత ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. డైరెక్టర్ గారు చాలా బాగా డిజైన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఈ సినిమాలో క్యారెక్టర్ పేరు బోని. ప్రభాకర్ రెడ్డి గారు ఒక మంచి ఫన్నీ క్యారెక్టర్ డిజైన్ చేశారు యాక్చువల్లీ. సో ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ రోల్. హీరో గారితో టోటలీ ఎండ్ వరకు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ అనమాట. సో మల్లయ్య గారి ప్రొడక్షన్లో ఫస్ట్ టైం. అండ్ మీకు తెలిసిందే దట్ ప్రభాకర్ రెడ్డి గారు ఈజ్ అ సినిమాటోగ్రఫర్ యాజ్ వెల్ as డైరెక్టర్ ఆఫ్ ప్రేమకథ చిత్రం. సో ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో మీకు తెలుసు. సో ఆల్మోస్ట్ ప్రేమకథ చిత్రం కంటే డబుల్ ఫన్ ఉంది ఇందులో. అక్కడ గెస్ట్ హౌస్ అయితే ఇక్కడ అడవి. సో అలాంటి లొకేషన్ తప్పితే మిగతా ఫుల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. సో రియలీ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ క్యారెక్టర్. ఐ రియలీ హోప్ ఐ డిడ్ మై బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. నిర్మాత గారు మలయ్ గారు చాలా సంవత్సరాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి తెలిసినవారు. వాళ్ళ అబ్బాయి హీరోగా ఈ సినిమా చేస్తున్నాను, ఓ వేషం, ఓ పోలీసు వేషం, 3 రోజులు వేషం చేయాలన్నారు. చేస్తున్నాను. ఈ దర్శకుడు కూడా ప్రభాకర్ రెడ్డి ఆల్రెడీ ఒక మంచి హిట్ సినిమాని ఇచ్చున్నాడు. అయితే ఒకరోజు పనిచేశాను నేను. అతనికి తన వర్క్ మీద తనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఒక గ్రిప్ ఉంది. అవలేలుగా నాకేం కావాలి, ఏం కావాలి, ఏం కావాలి, ఏం కావాలని చెప్పేస్తున్నాడు. చెప్పి చేయించుకుంటున్నాడు ఏ ఆర్టిస్ట్ అయినా సరే. ఈ మూవీలో నా క్యారెక్టర్ వచ్చేసి చాలా ఇన్నోసెంట్ అండ్ అలాగే కొంచెం స్ట్రాంగ్ కూడా ఉంది. అండ్ నా సీన్స్ వచ్చేసి చాలా శివతో, వెన్నెల కిషోర్ సార్తో, ప్రభాస్ సీన్ గారితో, షిండే సార్తో అండ్ అందరితో ఉంటుంది. అండ్ అందరు కూడా చాలా మంచి వాళ్ళు, నాకు చాలా సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ కూడా చేశారు. అండ్ అలాగే మన డైరెక్టర్ సార్ కూడా నాకు చాలా బాగా టీచ్ చేశారు, లైక్ ఎలా మనం ఇవ్వాలి ఎక్స్ప్రెషన్ అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫిలిం కూడా చాలా బాగా వచ్చింది. అండ్ చాలా కామెడీ కూడా ఉంది. అండ్ ఐఎమ్ డ్యామ్ షూర్ దట్ మూవీ పెద్ద హిట్ అవుతుందని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జరుగుతున్న బాహుబలి డైలాగ్ రైటర్ని ఫస్ట్ టైం ఈ సినిమాకి నేను కథ ఇచ్చాను. ఇంతకుముందు గతంలో డైలాగ్ రాసాను, ఫస్ట్ టైం కథ ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని కోరుతున్నాను. నాకు అవకాశం ఇచ్చినట్టు మా ప్రభాకర్ రెడ్డి గారికి అండ్ నా కథని ఎంకరేజ్ చేసిన మా హీరోకి, ప్రతి ఒక్క ఆర్టిస్టులకి నా హృదయపూర్వక. అలాగే మన మల్లయ్య గారి అబ్బాయి శివ ఫస్ట్ సినిమా చేశాడు. నటుడిగా చాలా మంచి పేరు వచ్చిందని విన్నాను. అలాగే అమ్మాయి పేరు మేఘశ్రీ చక్కగా మాట్లాడింది. పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా. ధన్యవాదాలు. సీనియర్ నటులకు వారి సహకారం మాకు అందించినందుకు, అట్లాగే టెక్నీషియన్స్ కూడా ధన్యవాదాలు. శివ హీరోగా, మేఘశ్రీ హీరోయిన్గా నటిస్తున్నటువంటి అనగనగా ఒక చిత్రం ప్రభాకర్ రెడ్డి గారి దర్శకత్వంలో వారి సహకారంతో నేను కూడా భాగస్వామిగా ఉండటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అది నా అదృష్టం అనుకుంటున్నాను. నమస్కారం అండి. జే ప్రొడక్షన్, గోవర్షిని ఫిలిమ్స్, అనగనగా ఒక చిత్రం. చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి పెద్ద ఆర్టిస్టులతోటి ఇంతమంది కాంబినేషన్ మధ్య చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా సినిమాకి సీనియర్ ఆర్టిస్టులు అందరూ కోఆపరేషన్ చేసి పెద్ద సినిమాగా చేసి మంచి క్వాలిటీ వచ్చేదానికి సహకరించినందుకు ముందుగా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పైగా మా ఆర్టిస్ట్ హీరో కానీ, హీరోయిన్ కానీ, మా మెయిన్ కో స్టార్స్ కానీ చాలా మంచి కోఆపరేషన్ తోటి ఈ సినిమా ఆల్మోస్ట్ 85% అయిపోయింది. ఇంత మంచిగా రావడానికి మెయిన్ కారణం నా స్క్రిప్ట్లో ఉన్న మంచి కథ, మాటలు, దానికి తగ్గట్టు మంచి లొకేషన్స్, మంచి కాన్సెప్ట్ తగ్గట్టు ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అన్నీ సమకూరినాయి. కాబట్టి ఈ సినిమా అందరికీ ఫుల్ హ్యాపీగా ఉండేటట్టుగా చేసింది.